హై ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి బాబాగారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఏం చెప్పబోతున్నారో చూద్దామండి. తల్లి గుండెల్లో పెట్టుకున్న శ్రీవారి మీద ఉన్న తులసి మాలను తాకి చూడమ్మా, నువ్వు కోల్పోయింది నీకు ఈ శుక్రవారం నీకు అందిస్తాను అని చెప్పేస్తే ఈరోజు నీకు తీసుకొచ్చారండి. ఇక ఎప్పుడు కూడా బాబా గారిని మనసు పూర్తిగా నమ్మిన తర్వాతే మనం ఏదైనా సరే ఒక పనిని మొదలు పెడతాం. బాబా గారి ముందు కూర్చొని మన మనసులో ఉన్న మాటను చెప్పుకుంటాం. కాబట్టి ఈరోజు కూడా బాబా గారు మనందరికీ ఒక చిన్న పరీక్షని పెడుతున్నారు. మరి ఈరోజు బాబా గారు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ముందు అది విని తెలుసుకుందాం. తల్లి, నీ జీవితంలో ఉన్న సమస్యలు నాకు తెలియవా? ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే నా ముందు కూర్చొని ఏడుస్తూ కూర్చుంటావే, కానీ అసలు ఈ కష్టం ఎలా వచ్చింది, ఎందుకు నేను ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాను అని ఒక్కసారైనా ఆలోచించావా? బాబా, నీ వద్దకు వచ్చాను. నా శిరస్సును నీ పాదాలపై ఉంచి సాష్టాంగ నమస్కారం చేయుచున్నాను. ఏది మంచో, ఏది చెడో, నాకేది అవసరమో, ఏది కాదో నిజంగా నాకేమీ తెలియదు. నాకేది ఇవ్వాలో సర్వజ్ఞుడవైన నీకే బాగా తెలుసునని నాకు తెలుసు. నాకు తెలిసింది ఒకటే, జీవితంలో కష్టాలు భరించలేం, దుఃఖాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు. నా జీవితం సుఖంగా గడిచిపోవాలని కోరుకుంటున్నాను. నా కుటుంబ సభ్యులు సుఖంగా ఉండాలి. నా సహచరులు, నా మిత్రులు, ఈ సమాజం సామరస్యంతో సుఖ జీవనం సాగించాలి. ఇలా అనుకోవడమే నాకు తెలుసు. ఇక నుంచి నా సర్వ బాధ్యతలు అన్నీ కూడా నీ మీదనే పెట్టాను. నీ పాదాలకు మొక్కడం నేనెన్నడూ మరవను. తెలిసి తెలియక ఇప్పటి వరకు నేను చేసిన అపరాధములన్నింటినీ కూడా క్షమించి నన్ను ఆగ్రహించు. నా ప్రార్థన మన్నించు బాబా అని నా బిడ్డ వేడుకుంటుంది. తన మనసులో ఉన్న ఆవేదనని నాతో చెప్పుకుంటుంది. అయినా నేనెందుకు వినటం లేదు అని నువ్వు ఆలోచిస్తున్నా. ఒక్క విషయం గుర్తుపెట్టుకో తల్లి, ఏ కష్టం వచ్చినా నన్ను తలుచుకో, అంతా నేనే చూసుకుంటాను. బాధ మీరైతే అది తీర్చే బాధ్యత నేనే అని నీకు చెప్పాను. ముందు వాటిని సర్దిద్దుకోవడానికి, ఎక్కడ నువ్వు తప్పు చేస్తున్నావో వాటికి తగిన పరిష్కారం వెతుకు. భగవంతుడు మనకు కష్టాలను ఇస్తూ మనల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని మనం అనుకోవచ్చు, కానీ నిజానికి భగవంతుడు మనం ఆ విధంగా రక్షిస్తున్నాడని ఎందుకు అనుకోకూడదు? శిక్షను కూడా రక్షణ కొరకేనని ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా తల్లి. నువ్వు బాధ్యతగా నిర్వహిస్తూ ఉండు. నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తానని వాగ్దానం చేస్తాను కదా. ఎందుకంటే కోరికలు తీరిపోతే మనిషి సంతృప్తుడై ఆధ్యాత్మిక దృష్టిని సాధించి పైమెట్టి ఎక్కడానికి ప్రయత్నిస్తాడు. ఏది మంచి, ఏది చెడు తెలుసుకునే విచక్షణ జ్ఞానాన్ని పొందుతాడు. అప్పుడే జ్ఞానం అనేది కలుగుతుంది. తల్లి, కల్మషం తెలియని నీకు ఎన్నడూ హాని జరగదు. ఇప్పటి నీ పరిస్థితి భావించవచ్చు, కానీ ఈరోజే నీ కష్టాలు తొలగిపోయి ఆశ్చర్యానికి గురి చేస్తాయేమో. మార్పు అన్నది క్షణాల్లో జరుగుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకో. అందుకే నీకు ఇంత గొప్ప వార్తని అందిస్తున్నాను. ఈరోజు నా మీద నమ్మకంతో నన్ను గుండెల్లో పెట్టుకున్నావు. శ్రీవారి మీద ఉన్న తులసి దళాలను తాకమని చెప్పాను. వెంటనే నా బిడ్డ నేను చెప్పినట్టుగా తాకింది. అందుకే నీ జీవితం బాగు చేయాలని ఇన్ని అవకాశాలు నీకు అందిస్తూ ఉన్నాను. నీ జీవితంలో నువ్వు కోల్పోయింది తిరిగి అందించడానికి నీకు ఈ శుభవార్తని అందిస్తున్నాను. తల్లి, ముందు నీ ఆలోచన శక్తిని పెంచుకో. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధానంగానే తయారవుతావు. నీ భావం ఎలా ఉంటే నువ్వు పొందే అనుభవం కూడా అలాగే ఉంటుంది. నీ భావాలు దుర్మార్గంగా ఉంటే ఎదుటి వాళ్ళందరూ కూడా దుర్మార్గులుగానే నీకు కనిపిస్తారు. నీ భావాలు మంచివి అయితే ఎదుటి వాళ్ళందరూ మంచి వాళ్ళనే కనిపిస్తూ ఉంటారు. కాబట్టి నువ్వు చూసే చూపును బట్టి నువ్వు కోరిక ప్రపంచం అనేది కనిపిస్తుంది. శ్రద్ధ, సహనంతో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పిస్తుంది. ఓర్పు, ఓటమి అంతా కూడా నీకు సహనంతో సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఈ రెండు ఉన్న వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైన జీవిత సత్యం. ఈ సాయి ప్రతి భక్తుడికి చెప్పే మాట ఇది. నువ్వు అందరి ముందు నవ్వుతూ ఒంటరిగా ఏడుస్తున్నావో నాకు తెలుసు. అంత అనుకూలంగా మారుతుంది అని నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ సాయి వచ్చాడు.
నువ్వు ధైర్యం కోల్పోవద్దు. ఏమీ చింతపడకు. నువ్వు బాగవుతావు. దయాళువైన ఫకీరుని సంరక్షిస్తాడు. స్థిరంగా ఇంట్లో కూర్చొని నిర్భయంగా ఇంట్లో నీవు మీద భగవంతుడు ఎప్పుడు కూడా నీ చుట్టూ విశ్వాసంతో తిరుగుతూ ఉంటాడు. దైవలీలలు అర్థం చేసుకోవడం కష్టమేమో, కానీ భగవంతుడు పెట్టే పరీక్షలు, వాటిలో నువ్వు నెగ్గడం అనేది చాలా ముఖ్యం. నా స్వస్వరూపం వైపు మనస్సును మళ్లించడమే నా సేవ. అది నిజమైన భక్తి. నేను ఎప్పుడు ఆనందంగా ఉండి చైతన్యం అని నువ్వు అనుభవంతో తెలుసుకున్నప్పుడు కలిగే స్థితియే జ్ఞానమని మర్చిపోకు. తల్లి ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తూ ముళ్ళ నుండి తప్పించుకొని ముందుకు పోవడం ఒకటే సులభమైన ఆ ఉపాయం. అప్పుడే ఏ భయం లేకుండా మన శాశ్వత నివాసానికి చేరుకుంటాము అని నా గురువు నాకు ఎప్పుడూ బోధించాడు. అది నేను నా భక్తులకు అందిస్తున్నాను. నన్ను కేవలం స్మరించు. అంతఃకరణంలో నా యందు విశ్వాసముంచు. ఏ కోరికలు కోరుకోకుండా నిష్కామంగా నన్ను ఆరాధించు. మీరెప్పుడు కూడా నా భక్తులని హృదార్థుడై శుభాలను పొందుతారు. ఎప్పుడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఈ జన్మలో నువ్వు నేను ఒకటిగా ఉన్నాము. ఎవరు నిరంతరం నన్నే ధ్యానిస్తూ నా నామాన్ని జపిస్తూ ఉంటారో, ఎక్కడున్నా నా గురించి మాట్లాడుతూ ఉంటారో వారు నాకు ఎంతో ఆత్మీయులు. తల్లి, నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏది నీ దగ్గరికి రాదు. నీకు రావాలని రాసిపెట్టింది ఏది ఆగదు. రాలేదని నీ కృంగిపోవద్దు. వచ్చిందని పొంగిపోవద్దు. రాకపోకలు నీ కర్మ భాగమే, కానీ ఏది శాశ్వతం కాదు. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కర్మ, అది చెడుదైనా మంచిదైనా కేవలం భగవంతుడు ఇచ్చిన పరీక్షలో ఒక భాగమని గుర్తుపెట్టుకో. ఈరోజు నీ కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి, కానీ భవిష్యత్తులో నీ కళ్ళల్లో ఆనందం భగవంతుడిచ్చిన పరీక్షలో ఒక భాగమని గుర్తుపెట్టుకో. ఈరోజు నీ కళ్ళల్లో కన్నీళ్లు ఉంటాయి, కానీ భవిష్యత్తులో నీ కళ్ళల్లో ఆనందం ఉంటుంది. చూడు, ఆ విలువైన రోజు కోసం ఓపికగా ఎదురు చూడు. ఇదే నేను చెప్పబోయేది. శరీరానికి బాధైతే దునిలోని విభూతిని ధరించు. మనసుకి బాధైతే నిరంతరం నన్ను ధ్యానించు. ప్రతిదీ ఒక పరీక్ష అని చెప్పి గ్రహించు. ఓపికతో నిలబడగలిగితే ఆ ఈశ్వరుడి అనుగ్రహంతో సంతోషంగా ఉంటావు. కోపం, ఆవేశం ఉన్నవారికి మోసం చేయడం రాదు. మోసం చేసే వాళ్ళకి కోపం, ఆవేశం ఉండదు. ప్రస్తుతం సమాజం అంతా నటనతోటే ముడిపడి ఉంది. అలాంటి వారికే రోజులు కూడా బాగా కలిసి వస్తున్నాయి. తల్లి, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులన్నిటి కూడా మీ దగ్గర నుండి తరిమి వేస్తున్నాను. ఇకపై ఎటువంటి ఆందోళన చెందవద్దు. ఆర్థికంగాను ఆరోగ్యంగా సుఖపడే సమయం ఆసన్నమవుతుంది. ఈ సాయి మాటలు గుర్తుపెట్టుకో. ఈ రోజు నుంచి నీ భవిష్యత్తు బంగారమయమవుతుంది. ఓర్పు కలిగిన ఎదురు చూపులకు నా బహుమానం ఎప్పుడూ ఉన్నతమైనదిగానే కనిపిస్తుంది. జీవితంలో నువ్వు కోల్పోయింది ఏదైతే ఉందో అది నీకు తిరిగి దక్కించి పూచినాది. ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా నిండు మనసుతో ఏది మనసులో పెట్టుకొని నా ముందు కూర్చొని ఈ సందేశం వింటున్నావు. అది శాశ్వతంగా ఆ కష్టం నుంచి దూరం చేసి నువ్వు అనుకున్నది సాధించే రోజు నీకు ఆసన్నం చేస్తాను. జీవితంలో ఏవి నీ దగ్గర రావు. నీ సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప మనం సంపాదించింది ఏది మనకు కాదు. ఒక మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. ఇది తప్ప నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నువ్వేదైనా విషయం గురించి సాయిని ప్రార్థించేటప్పుడు ఓర్పు మరియు విశ్వాసం కలిగి ఉండాలని గుర్తుపెట్టుకోండి. సాయి మిమ్మల్ని తీవ్ర స్థాయిలో పరీక్షిస్తాడు, కానీ సాయి మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టరు. తల్లిదండ్రుల మనసులో బాధించకు. ఈ ప్రపంచంలో నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేది ఎవరైనా ఉన్నారు అంటే కేవలం నీ తల్లిదండ్రులు మాత్రమే. వారి ఆశీస్సులు నీకు జీవితంలో ఎదుగుదలకు దోహదపడతాయి. సర్వసమర్థుడైన సాయి బాబా గారిని ఆశ్రయించాలి. నీ బాధను ఆ మహాత్ముడితో చెప్పుకొని నిన్ను రక్షించమని హృదయపూర్వకంగా ప్రార్థన చెయ్యి. అనన్య భక్తితో అతడిని ఆరాధిస్తూ సహనంతో ఉండాలి. అందుకే సాయి నడియాడిన రోజుల్లో ఈ విధంగా భక్తులకి బోధించేవారు.
కష్టం వచ్చినప్పుడు ఊరికే కూర్చోవద్దు, భగవంతుడిని ప్రార్థించు, పారాయణం చేయి అని చెప్పేవాడు బాబాగారు. మనం బాబాగారి భక్తులుగా చేయవలసింది శ్రీ సాయి ఆరాధన వలన ఎటువంటి కీడైనా సరే తొలగిపోతుంది. దూకుడు తగ్గించి పెద్దలు చెప్పినట్టుగా నడుచుకోవడం శ్రేయస్కరం. ఆకలితో ఉన్నవారు ఎవరైనా ఎదురుపడితే వారికి భోజనం పెట్టండి, అంతా మేలు జరుగుతుంది. ఇంతకాలం గడిచినా ఎంత అసాధ్యమని అనిపించినా మీరు విశ్వాసంతో ఉంటే మీకు సమయం వస్తుంది. నేను మీకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాను. ఈ కష్టాలు త్వరలో తీరుతాయి. మీరు నేను చేసే అద్భుతం కొరకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అది మీకు ముందుకు రాబోతుంది అని బాబాగారు అంటున్నారండి. సాయినాథుడి కళ్ళల్లో నిండిపోతే ఇక అక్కడ మరొకరికి చోటు అనేది లభించదు. ఇదే సాయి భక్తుల్లోని మర్మం. భక్తులు శ్రద్ధ నిష్ఠలతో కలిగి ఉంటే తమ మనవిష్టాలన్నీ కూడా పొందగలుగుతారు. ఇది సాయి నామం యొక్క ప్రచండ శక్తి అని చెప్పుకోవచ్చు. ఔషధం ఒక రకంగా పనిచేస్తుంది, అలాగే నమ్మకం అనేది ఒక రకంగా. ఒకవేళ మనసులో విశ్వాసం అనేది ఉంటే అప్పుడు అంతా మంచి జరుగుతుంది. ఆ పైన అంతా ఆ భగవంతుడు చూసుకుంటాడు. తల్లి, మన ఆలోచన సరైనది, ఎదుటివారి ఆలోచనలు తప్పు అని చెప్పి భావన మనకొద్దు. విరుద్ధమైన అభిప్రాయాల వివరణ కూడా మనకు అవసరం లేదు. అనవసరమైన ఈ శ్రమ అంతా ఎందుకు చెప్పు. ఈ సాయి మాటలు విను. అహంకారాన్ని వదిలించుకోవాలని నిశ్చయించుకునేవారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అభిమానం లేని వారు మాత్రమే శరీరం మీద ఉన్న మమకారాన్ని జయించగలుగుతారు. తల్లి, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు. నీకు కావలసినది నన్ను అడుగు. ఎక్కడెక్కడ ఎందుకు తిరుగుతావు? నీ జిజ్ఞాసను నేను తీరుస్తాను. నాపై దృఢ విశ్వాసం ఉంచుకో. ఒకే మనసుతో నన్ను చూడు, నేను కూడా నిన్ను అలాగే చూస్తాను. నా గురువు నాకు ఇంతకంటే వేరే ఏమీ నేర్పించలేదు తల్లి. భగవంతుడు అడిగిన తక్షణమే ఏదైనా సరే ఇవ్వగలడు అని దృఢ విశ్వాసం ఏర్పరచుకున్నావు. అంతే విశ్వాసంతో ఉండు. భగవంతుడు తనని నిజంగానే నమ్మిన భక్తులకి అడిగిన వెంటనే అడిగినవన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ అవసరమున్నవి అవసరమైన సమయంలో తప్పకుండా ఇస్తాడు అన్న నమ్మకాన్ని మాత్రం వదులుకోవద్దు. ధైర్యం ఇచ్చే గురువుకు పాదాభివందనం చేస్తూ అన్ని క్షణాల సర్వ కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని సాయిని మాత్రం వేడుకుంటూ ఉండు. ఎప్పుడు నా నామస్మరణతో జపిస్తూ జీవితంలో ఎంతటి కష్టం వచ్చినా ఎదిరించే శక్తిని ప్రసాదించమని ప్రతి క్షణం నువ్వు నాతో చెప్తూ ఉన్నావు. నేను నీ బాధను చూస్తున్నాను, చింతించకు. నేను మీకు ప్రతి కష్టంలోనూ ఏ పరిస్థితిలోనైనా మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టను. ఎప్పుడు మీ గురించి, మీ పరిస్థితుల గురించి, మీ కష్టాల గురించి ఆలోచిస్తూ ఉంటాను. కష్ట సుఖాలనేటివి ఎవరికైనా సహజమే తల్లి. కష్టం వస్తుంది, దాని వెనక సుఖం కూడా వస్తుంది. వాటిని ఎవరైనా సరే అనుభవించి తీరాల్సిందే. వచ్చిన కష్టం వెనక తప్పదు, వెళ్ళిపోయిన సుఖం తిరిగి రాక కూడా తప్పదు. మనకి కావాల్సింది కాస్త ఓర్పు, సహనం అన్నది ముఖ్యం. ఎప్పుడైతే మన పాప పరిహారం జరుగుతుందో అప్పుడు భగవంతుడిని నీ ముందుకు గురువు రూపంలో వస్తాడు. అతడి పరిశీలనలో జీవుడికి జరగవలసిన పరిహారాలు నివృత్తి జరుగుతుంది అని గుర్తుపెట్టుకో. జీవిత ఆశయాన్ని మర్చిపోకు. నా వద్దకు వచ్చే వారి కోరికను తీరుస్తానని ఎప్పుడు వాగ్దానం చేస్తాను. ఎందుకంటే కోరికలనేటివి అనంతం కాబట్టి. నా భక్తులు ఏది అడిగినా తీర్చే బాధ్యత నా తండ్రిగా, ఒక గురువుగా ఇది నా బాధ్యత. మనసు అనే అద్దంపై క్రామ, క్రోధ, మోద, మద, మాత్సర్యాల విషయం అనేది పొరలు ఆవరించి ఉన్నాయి కాబట్టి వీటిని శుభ్రం చేస్తే అద్దంలో అందంగా దేవుడు ప్రతిబింబం అనేది కనిపిస్తుంది. అది నువ్వు చూసి తీరాలి. బాబాగారి లీలలు అంతులేనివి. ఒక బాబాగారి లీల చెప్తాను వినండి. బాబాగారు ఒకసారి సర్పరూపంలో బాలాజీ పటేల్కు చెందిన పశువుల కొట్టంలో కనిపించారు. బాలాజీ పటేల్ భయపడి వెదురుపు ఒక చిన్న గిన్నెలో పాలు పోసి త్రాగడానికి అనువుగా ఉంచాడు. ఆ తర్వాత ఆ సర్పం అక్కడి నుండి అదృశ్యమైనది. తర్వాత ఎక్కడ కూడా కనబడలేదు. ఈ లీల అంతయు కూడా సాయిబాబా వారి భక్తుడు అయిన బాబూజీ షిండే యొక్క అన్నయ్య ఆయన రఘుపాటి సమక్షంలో జరిగినది. సాయిబాబా గారి ఈ లీలకు
సంబంధించిన చిత్రపటం అనేది షిరిడీలో క్యూ కాంప్లెక్స్ 1లోని పక్క గోడ మీద తగిలించినారు. ఇది మీరెప్పుడైనా షిరిడీకి వెళ్ళినప్పుడు గమనించవచ్చు. ఇలాంటి లీలలు బాబాగారు చాలానే చేశారు. కానీ మనం ఎవరైతే సాయి సచ్చరిత్ర బుక్ని చదవగలుగుతామో పూర్తిగా ఆ లీలలన్నీ కూడా అక్కడ బుక్ రాశారు. అప్పుడు బాబాగారు ఎంతో గొప్పగా ఆ షిరిడీ ప్రజలకు కనిపించారు. బాబాగారి పాదస్పర్శ తగిలితే చాలు అందరూ కూడా అనారోగ్యులైనా కానీ ఆరోగ్యవంతులుగా తయారవుతారు. బాబాగారి పాదస్పర్శ అంతటి మహిమాన్వితమైనది. కాబట్టి షిరిడీకి మనం వెళితే ఖచ్చితంగా బాబాగారి సమాధిని తాకి వస్తాం. ఎందుకంటే బాబాగారిని తాకినట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి బాబాగారి భుజం మీద చెయ్యి వేసినట్టు, బాబాగారి పాదాల మీద పట్టుకుంటే బాబాగారు పట్టుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కాబట్టి మనం ఒకసారి షిరిడీ ద్వారకామాయిలో అడుగు పెడితే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే పూర్తిగా తొలగించడానికి బాబాగారు దారి చూపిస్తారు. ఈరోజు నా మీద నమ్మకంతో గుండెల్లో పెట్టుకుని ఈరోజు శ్రీవారి పాదాల మీద ఉన్న ఈ శ్రీవారి మీద ఉన్న తులసి మాలను తాకమ్మా అని చెప్పారు. జీవితంలో కోల్పోయింది తిరిగి పొందాలి అంటే బాబాగారు చెప్పినట్టుగా తులసి మాలను తాకుదాం. జీవిత ఆశయాన్ని మనం నెరవేర్చుకోవాలి కదా. రేపు శుక్రవారం నాడు బాబాగారు చెప్పినట్టుగా ఈ వీడియో ద్వారా అందించిన సందేశాన్ని అర్థం చేసుకొని దానిని మన జీవితంలో కూడా అమలుపరుచుకుందాం. ఎక్కడ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ఈరోజు బాబాగారు అందించిన ఇంత గొప్ప సందేశం మీకు నచ్చినట్లయితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి.